వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడిని ఖండిస్తూ విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యం అలాగే ఇస్కఫ్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఇస్కఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం అవుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నిరసనలో పాల్గొన్న వారంతా కూడా కొవ్వొత్తులతో ప్రపంచ శాంతి నెలకొల్పాలని వీరంతా కూడా కోరుతున్నారు. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేటటువంటి ఒక అహంకార పూరితమైన వైఖరి ఇజ్రాయెల్, అమెరికా తీసుకున్నాయి. ఓ పక్క జెనీవాలో చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇంకా చర్చలు ముగియకుండానే ఇరాన్ మీద దాడి చేయడం, ఆ దేశాధినేతను హత్య చేయడం అనేది చాలా దారుణమైన సంగతిగా మేము భావిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి లేదంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాయని దేనికంటే ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుని శాంతియుతంగా చర్చలు సాధించాలని 1948లో ఐక్యరాజ్య సమితి ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతో దాని కృషి సాగుతూనే ఉంది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ అమెరికా ఎగైన్ అనే పదంతో కనపడ్డ ప్రతి దేశం మీద కూడా దాడి చేయడం, వీటన్నిటి పరమార్థం ఏంటంటే మా ప్రజలందరికీ తెలుసు. మొన్న బ్రెజిల్ అధ్యక్షుడిని మరి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని తీసుకెళ్లి అబ్డక్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు. బ్రెజిల్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కావాలా, ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కూడా ఆయనకు కావాలా. ఒకప్పుడు మరి ఆయుధాలు ఎందుకు తయారు చేసుకున్నారో ఆ దేశాన్ని రక్షించుకోవడం తయారు చేసుకునేవాళ్ళు ఇవాళ ఆయుధాల వ్యాపారం కోసం ఇతర దేశాల మీద దాడి చేయడం కోసం ఆయుధాలు తయారు చేసేటువంటి దుస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి మీ ప్రపంచ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మరి దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రపంచ శాంతికి మరి అమెరికా దోహదం చేయడం లేదు, ద్రోహం చేస్తుంది. ఇవాళ రోగ్ నేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే ప్రపంచంలో ఒకటి ఇజ్రాయెల్, రెండు అమెరికా అని చెప్పి ప్రపంచ ప్రజలందరూ గుర్తించారు. దీన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాలని కోరుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇరాన్పై దాడి ఏ విధంగా దారి తీయబోతుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మీరు ఈరోజు ట్రంప్ అహంకారపూరిత వైఖరి వల్ల ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ అటువైపు ఇటువైపు మోహరించే పరిస్థితిని మనం కాదనలేని ఒక వాస్తవంగా గుర్తించాలి. ఈరోజు ట్రంప్ తను ఏమంటా ఉన్నాడు, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటున్నాడు. యుద్ధాల్ని ప్రేరేపించే నీచుడైనటువంటి నువ్వు ఏ రకంగా నోబెల్ శాంతి బహుమతిని అర్థించావని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నోబెల్ శాంతి బహుమతి కోరుకునే వాళ్ళు ఎలా ఉండాలి? శాంతి కాముకులై ఉండాలి. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు దాకా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 దేశాలపైన ఇప్పటికే యుద్ధాలు ప్రారంభించావు. నీకు ఏ రకంగా శాంతి బహుమతికి నువ్వు అర్హుడో చెప్పమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అమెరికా ప్రజలు దాదాపుగా 85% నీ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నారు. నువ్వు అమెరికా అధ్యక్షుడివి, నీ విధానాలని నీ దేశంలోనే వ్యతిరేకిస్తున్నారు. నీ దేశంలో ఉన్నటువంటి వాషింగ్టన్ లాంటి నగరాల్లోనూ, న్యూయార్క్ లాంటి నగరాల్లోనూ నీకు వ్యతిరేకమైనటువంటి శక్తులు అధికారంలోకి వస్తూ ఉంటే కేవలం నీ దేశంలో ఉన్నటువంటి ప్రజల జాతి అహంకారాన్ని నువ్వు రెచ్చగొట్టి నీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రపంచ దేశాల మీద యుద్ధం చేస్తూ ఉన్నావు. నీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విధానాలు లోపాలు బయటపడకుండా ఈరోజు ఇరాన్, వెనుజులా లాంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి దేశాల మీద నువ్వు దాడికి పాల్గొంటున్నావే తప్ప నీకు ఈ ప్రపంచం మీద, ఈ ప్రపంచ మానవాళి భవిష్యత్తు మీద నీకు ఏ రకమైనటువంటి విశ్వాసం లేదు. నువ్వు ఒక యుద్ధోన్మాదం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అమెరికా ట్రంప్ని అభిశంసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ శాంతి కోసం నిలబడేవాడివైతే నువ్వు ముందుకురా, యుద్ధాలని తక్షణమే నిలువరించు. నేను ఆపుతాను అంటున్నావు, నువ్వే 8 యుద్ధాలకు కారణమవుతా ఉన్నావు. వెనుజులా మీద దాడికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకొని నీ దేశానికి తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుని ఆ దేశంలోకి వెళ్ళి నీ బాంబర్ల ద్వారా మట్టు పెట్టావు. ఇక ప్రపంచం నిన్ను ఎందుకు నమ్మాలి? నిన్ను ప్రపంచం పెద్దన్నగా ఎందుకు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రశ్న ప్రపంచ దేశాలు అన్ని వేదికల మీద వినిపించాలి. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నిబంధనలు, తర్వాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కట్టుబడి అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ విషయంలో చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకమయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అమెరికా తర్వాత నెతన్యాహు లాంటి ఇజ్రాయిల్ దేశాలు, ఈ 2 దేశాలే ఒక కూటమిగా మిగిలి ప్రపంచ మానవాళ్ళంతా మరొక వైపు ప్రయాణించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా యుద్ధాన్ని తక్షణమే ఆపు చేయాలి, మానవాళి నష్టాన్ని నివారించాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి మేము ప్రపంచ మానవాళికి ఈ రకంగా పిలుపునిస్తా ఉన్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు యుద్ధాల కారణంగా. చాలామంది మన దేశస్తులు కూడా అక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరేం చెప్తారు? ప్రపంచ శాంతి ఎప్పటికైనా మనకి సుస్థిరంగా ఉండాలి. ఎన్నో ఏళ్ళుగా మనం రక్షించుకుంటూ వస్తున్నాం. ఆఫ్టర్ World War II ఇలాగే కంటిన్యూ అయితే World War III ఈజ్ నాట్ సో ఫార్. సో మేము దాన్ని అరికట్టాలి అని అందరినీ ప్రార్థిస్తూ మేము ఇక్కడ చేస్తున్నాం. చాలామంది విద్యార్థులు కూడా మన ఇప్పుడు యూఏ కంట్రీలో ఉంటూ చదువుకుంటున్నారు, ఉపాధి కోసం వెళ్ళారు. వాళ్ళ ప్రాణాలు కూడా బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి ఉంది. మీరేం? ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారని రిటాలియేట్ చేస్తుంటేనే వాళ్ళు ఇప్పుడు వార్ సిచ్యువేషన్కి వచ్చాం.
అదే సిచ్యువేషన్లో మన వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. సో ఇప్పటికే యూనివర్సిటీస్లో ఇప్పటికీ వాళ్ళ స్టూడెంట్స్ మనకి స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్చేంజ్ అవుతున్నాయి ప్రోగ్రామ్స్. సో మేము కోరుకునేది ప్రపంచ శాంతి. అది అందరి స్టూడెంట్స్కి, అందరి మైగ్రెంట్స్కి, అందరికీ అనుకూలంగా ఉంటుంది అనే మేము శాంతి కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఈ కొవ్వొత్తుల నిరసన ద్వారా మీరు ఏం చెప్తాం? మేము యుద్ధాలు వద్దు, శాంతే ముద్దనేటువంటి నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం చల్లగా ఉండాలని ఎస్కప్ తరపున దేశ ప్రజలకి మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా అమెరికా దేశం ఏదైతే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తుల మీద తమ ఆధిపత్యాన్ని సలాయించడం కోసం తాను డైరెక్ట్గా కాకుండా వేరే దేశాలతోటి ఇరాన్ పైన యుద్ధం చేయడానికి పూనుకుంది. ఇది మొన్న వెనిజులా దేశంలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఆయన భార్యని కిడ్నాప్ చేసి ఇంకా మరొక ముందే ఇవాళ ఇజ్రాయెల్ సహాయంతో ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి అత్యంత ప్రమాదకరమైంది. కాబట్టి ఈ యుద్ధాల్ని వెంటనే ఆపాలని చెప్పి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితి వెంటనే ఈ జోక్యం చేసుకొని ఈ యుద్ధాల నివారణకు చర్యలు తీసుకొని ప్రపంచ ప్రజలకి శాంతి చేకూర్చే విధంగా చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే భారతదేశం యొక్క వైఖరిని ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో 140 కోట్ల మందికి ప్రజలకి ఇవాళ జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ లేదా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చూసుకుంటే ఇది పొరపాటు. ఎందుకంటే యుద్ధం వల్ల మొత్తం ప్రపంచం అంతా, ముఖ్యంగా భారతదేశంలో ఆయిల్ ఉత్పత్తి రేట్లు అంటే పెట్రోల్, డీజిల్, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అదేవిధంగా ఆర్థిక మాన్యం ఇవాళ దెబ్బతినే పరిస్థితుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా భారతదేశం యొక్క వైఖరిని మనం చెప్పకపోతే ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క వైఖరిని వెల్లడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఆయన ఏదైతే ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడేమో కొన్ని మాటలు చెప్పారు, ఆ మాటలకి ఇవాళ ఏం జవాబు చెప్తారో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి గారి మీద ఉంది. ఈ ప్రధానమంత్రి గారు వెంటనే మన దేశం వైఖరి చెప్పాలని చెప్పి కూడా ఎస్కప్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచ శాంతి కొరకు పోరాడే వ్యక్తులు ఇటువంటి దాడులకు పాల్పడరని మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే ఇప్పటికే అనేక మంది, వేల మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ట్రంప్ ఈ దాడులను ఆపి ప్రపంచాన్ని నెలకొల్పాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.